వెల్కమ్ టు మన ఛానల్. తమ్నెయిల్ చూశారు కదా, మ్యారేజెస్ టాపిక్ మీద ఉంటుంది. మీకు మన ఛానల్లో ఎంతో కాలం చెప్తున్నాను, తమ్నెయిల్ మీద ఏముంటుందో స్ట్రైట్ వే పాయింట్కే వచ్చేస్తుంది. ఆ సబ్జెక్టు లోపల మారదనమాట. సో మ్యారేజెస్ సబ్జెక్ట్ మీద ఇప్పుడు దాదాపు రాబోయే 2-3 నెలల్లో మ్యారేజ్ సీజన్స్వి. మ్యారేజ్ సీజన్ కాబట్టి ఏప్రిల్ మేలో కొన్ని ఉంటాయి, అలాగే ఆగస్టులో కొంత ఉంటుంది. ఈ సంవత్సరంలోనే నవంబర్ కార్తీక మాసం దాకా ఉంటాయి పెళ్ళిళ్ళు. సో ఇదివరకు ఈ సబ్జెక్ట్ మీద లాస్ట్ వీక్ అంతకుముందు కొన్ని చేయాల్సి వచ్చింది. దాంట్లో లేట్ మ్యారేజెస్ గురించి పోసుకొచ్చినట్టు చెప్పినా, కొంతమంది ఫోన్లు చేసినా, ఆన్లైన్లో వాళ్ళకి ఆ వివరాలను వివరించినా కూడా ఒకటే ఒక యక్ష ప్రశ్న ఏంటంటే, మా అబ్బాయికి ఏజ్ దాటిపోయింది, మ్యారేజ్ ఎప్పుడు, అదొక్కటి చెప్పండి సార్. మా అమ్మాయికి మ్యారేజ్ ఎప్పుడో ఒకటి చెప్పండి సార్. నేను అందరికి ఒకటే ఆన్సర్. నన్ను అడిగే ఈ చిన్న ప్రశ్న ఎన్ని రోజులు అడిగారని చెప్పారు. ఆ అమ్మాయి 24 ఉన్నప్పుడు అడిగాను, ఏం చెప్పారు 25. ఆ తర్వాత ఏమైంది 26. ఆ తర్వాత ఏమడిగారు మీరు, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు 28. ఇట్లా అడుగుతూ పోతే ఇప్పుడు మీ అమ్మాయి ఏజ్ ఎంత 36. అదే మీ అబ్బాయి ఏజ్ ఎంత ఇప్పుడు 38, 39, 40 దాకా వస్తుంది. ఈ గత 7-8 ఏళ్ల నుంచి అందరినీ ఒకటే ప్రశ్న, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, ఏం చేస్తారో తెలియదు. అమ్మాయి ఇప్పుడు కరెక్ట్గా ఈ నెల ఈ తేదీ అని చెప్పి ఏం లేవు కదా, అదొకటి. రెండోది, కొంతమంది ఏం చేస్తారంటే 2 రకాలుగా ఉన్నారు. ఒకళ్ళేమో ఈ రెమెడీ టీవీలో వింటున్నారు కదా, సమస్య పరిష్కారం రెమెడీ వింటున్నారు. రెమెడీ 2 రకాలుగా ఉంది. ఒకటేమో చిన్న చిట్కా, ఇంటికి ఒక గవ్వ కడుతాను, నిమ్మకాయ ఇట్లా తిప్పేస్తాను, ఓ బొట్టు పెడుతాను, చిన్న చిట్కా చెప్పాను సార్, న్యాయపేస ఖర్చులేంది, అవి పాటిస్తామని ఒకటి. రెండో వాడు మాస్టరే నమ్మరు. రెండో వాళ్ళు చిట్కాలు నమ్మగాక నమ్మరు. ఈ మొదటి కోళ్ళు కొంతమంది ఏం చేస్తారు, చేశారు లేదో కానీ సార్ ఇప్పటికే తిరిగని గుళ్ళు లేదు, అన్ని గుళ్ళు తిరిగాం. ఒక ఆయనేమో ఆ పూజ, ఒక ఆయన ఈ పూజ, ఆ గుడి ఈ గుడి, ఇట్లాంటి రెమెడీస్ కూడా చేసి ఇప్పటికే చాలా ఖర్చు పెట్టి ఉంటాడు. ఇది ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో దాన్ని మనం ఎట్లా సమర్థించవచ్చు వాటంటే, మనకు చిన్న తలనొప్పి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తో టాబ్లెట్ ఇంజెక్షన్ అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, 4 డాక్టర్లు చూపించుకుంటే కడతా మెడ్రాస్, బాంబే కుదరపోతే అమెరికా కూడా పోతారు. సో అక్కడ ఆరోగ్యం వేయలేనప్పుడు 10 మంది దగ్గర చూపిస్తారు. మేము ఇంతమంది చూసామంటే దాని అర్థం ఏంటంటే, అక్కడేదో ఆ లేట్ మ్యారేజ్ దోషం పెద్ద దోషం కూడా అవుతారు పోదు. కాబట్టి ఓపికతను కొంతమంది ఏం చేస్తారు, అట్లా ఇంకా 4-5 పూజలు హోమాలు చేసి వెళ్ళిపోతారు. తప్పు వాళ్ళది కాదు, మనలో ఏదో ఉందన్నమాట. సో దాని గురించి కూడా నో కామెంట్, అయితేనే ఉంటాయి. ఇంకొంతమందికి చిన్నగా ఒక పూజో లేదా ఒక స్టోన్ ఏదో చిన్న రేడియో చెప్పినా అవుతుంటాయి అన్నమాట. ఇది అర్థం చేసుకోకుండా అన్నీ చేశాం కాబట్టి ఇప్పుడు మనం చిన్న రెమెడీగా చెప్పడానికి, ఏదైనా చెప్తే కూడా చెప్పడానికి కూడా మనకు అసలు అడ్డుపుల్లు వేస్తున్నారు. 2 సేమ్ క్వశ్చన్, అమ్మాయి పెళ్ళి అవుతుంది. ఇంతకీ మనకు ఈ న్యూమరాలజీ ద్వారా సార్ ఇప్పుడు లేట్ మ్యారేజ్ నన్ను ఏం చేయమంటారని ఒక క్వశ్చన్ అడిగండి, అదే తమ్ముళ్ళు ఆలస్యంగా. దీనికి 2-3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి కానీ లేట్ అయింది అని అంటే, ఒకవేళ ఇప్పుడు మనం ఏమి జాగ్రత్తలు తీసుకోలేదు, మన కాంట్రాక్ట్లో రాలేదు, ఎవరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేదు అని అనుకుంటే, ఇప్పుడు ఈ 33, 34, 35 ఇట్లా పెరుగుకుంటూ పోతాయి కదా. మ్యారేజెస్ ఆలస్యం అయితే ఇప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా 2 ఏళ్ళు జరిగింది అనుకోండి, ఆ అబ్బాయికి 35, 36 వస్తే అమ్మాయికి 32, 33 వస్తుంది. వేసి తేడా 2 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంచారు వాడు. సో మీకు 36 ఏళ్ళు వచ్చిన తర్వాత 25 ఏళ్ళ అమ్మాయి చేసుకోరు. మా అమ్మాయికి 2 ఏళ్ళే గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఒక మ్యారేజ్ ఎవరి సక్సెస్ఫుల్గా 1000 పెళ్ళిళ్ళు చేసి మరీ చెప్తున్నాం. ఇప్పుడు ఆ మ్యారేజ్ బ్యూరో లేదు, ఓన్లీ ఫర్ రీసెర్చ్. అప్పుడేమవుతుంది, ఈ వయసు గ్యాప్లో ఇంకా రాదు. ఇంకొంచెం ఏమైపోతుందంటే, దీంట్లో కొంత అమ్మాయిక హస్బెండ్లు ఉంటారు పెళ్ళి అయిన తర్వాత, వాళ్ళకి దాదాపు 35, 36 వచ్చాయనుకోండి. ఆ 2 ఇయర్స్ గ్యాప్లో ఎవరు వస్తారు, 34, 35 అమ్మాయి. ఈ పాటికి అమ్మాయి డిగ్రీ చేసి ఉంటుంది, పీజీ చేసి ఉంటుంది, జాబ్ చేసి ఉంటుంది. ఇవన్నీ ఉన్న అమ్మాయి కంప్లీట్ మెచ్యూరిటీతో ఉంటుంది. సో వాళ్ళు బాగా పరిణితి చెందారు, మెచ్యూర్ అయ్యారు కాబట్టి అక్కడ గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఏజ్లో చిన్నప్పుడు అయితేనో కొంచెం మాట వినొచ్చు, కొద్దిగా అంటున్నాను, ఎక్కువ విన్నారు ఇప్పుడు ఇవాళ రేపు. ఇక అంత పోయిందని ముదిరిపోయింది ఉంటుంది. సో అక్కడ అత్తామామల్ని కానీ హస్బెండ్ని కానీ కేర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందరూ అట్లా అని చెప్పలేము. ప్రతిసారి ఆ మాట సబ్జెక్టివ్ కరెక్షన్ అని ఇప్పుడు వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగం అందరికీ టెంపర్మెంట్ చెప్పనుగా అవకాశాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఎవరికి ఉంటాయి అనుమానాలు, తల్లిదండ్రులకు ఉంటాయి. కాబట్టి లేట్ అయ్యే కొద్దీ ఇన్ని ప్రమాదాలు దాంట్లో ఉన్నాయి. లేట్ అవ్వడం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంకో 3 నెలలు 6 నెలలు అయిపోయి ప్లాన్ చేసుకోవాలి, కానీ ఎక్కువ లేట్ చేయకూడదు. కాకుండా ఏం చెప్తామంటే, స్టెప్ నెంబర్ 1, ముందు లేట్ కాకుండా ఉండాలంటే సుమారుగా మనకు మరి ఏ డేటు ఏ నెల ఎన్ని గంటలకు అవుతుందని కాదు. మీకు ఇప్పుడు మార్చి నుంచి జూలై వరకు, ఈ జూలై నుంచి రేపు వచ్చే ఆగస్ట్, సెప్టెంబర్కో లక్కి మ్యారేజ్ పీరియడ్ ఒకటి ఉంటుంది. మనకు ప్లాన్ వేసుకోవచ్చు. అయితే ఇంకో 6 నెలలు అవుతుంది, ఈ రెండింగ్లో అవుతుంది. దీన్ని ముందు ఫస్ట్ స్టెప్ మీకు సూటబుల్ మ్యారేజ్ పీరియడ్, టైం అంటారు లేదు. దీనికంటే ఇంపార్టెంట్ మ్యారేజ్ కంటే, ఇప్పుడు మ్యారేజ్ ఒకటే సమస్య అనుకుంటున్నారా, ఇప్పుడు మ్యారేజ్ అయితే ఇంకోటి వస్తుంది. సరైన మ్యాచ్ రాకపోతే అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం. మ్యారేజ్ ఒక 1 ఇయర్ లేట్ అయినా లేట్ మ్యారేజ్ అయిందంటాం.
కానీ సరైన మ్యాచ్ కనుక మీకు రాకపోతే, అంటే కంపాటిబుల్ రాకపోతే అది ఇంకో ప్రమాదం అవుతుంది. సో రెండు మనకు ఇటు ఏంటంటే కరెక్ట్ కంపాటిబిలిటీ ఏంది, ఒక అమ్మాయి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చాలు, పుట్టిన టైము ఏ ఊళ్ళో పుట్టింది అక్కర్లేదు న్యూమరాలజీకి, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ఇచ్చేస్తే వీళ్ళిద్దరికి అమ్మాయి అబ్బాయికి ఇగో 2-3 నెంబర్స్ దానికి ఇస్తాయి. ఇది మ్యాచింగ్ కంపాటిబిలిటీ నెంబర్స్ ఉంటాయి. చాలా చాలా సైంటిఫిక్గా ఉంటుంది అది. సో ముందు ఈ కంపాటిబిలిటీ అమ్మాయి దొరికి 3 నెలలు 6 నెలలు పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోండి, ఈ 2 మెయిన్ పాయింట్స్. ఏది సూటబుల్ అమ్మాయి దొరకాలి, 5-6 నెలల్లో పెళ్ళి అయిపోవాలి. ఇది ఇప్పుడు ఈ దీంట్లో చెప్పాను అనమాట. ఇప్పుడు లేట్ సమస్యలు చాలా చెప్పింది అంటూ. ఇంకో లేట్ సమస్యలు ఏమైతే అంటే మీరు చూడండి, ధరలు అన్నీ పెరుగుతున్నాయి కదా. దీంట్లో 5 లక్షలు అడిగాడు, 1 లక్ష కట్నం అడగొచ్చు, అడిగే అవకాశం ఉంది. తర్వాత ఫంక్షన్ హాల్లో ఈ 2024లో ఓ ఫంక్షన్ హాల్ 5 లక్షలు ఉందనుకోండి, ఓ 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాడు 5 లక్షలకి ఇవ్వడు. వాళ్ళకు కూడా ఉంటాయి కదా, వాడు ఏ 10 లక్షలకు మేస్తాడు. అంటే పెళ్ళిళ్ళ ఖర్చు పెరిగిపోతాయి, వయసులు ముదిరిపోతాయి, మొండితనం వాళ్ళు పెరిగిపోతుంది, డిప్రెషన్ పెరిగిపోతుంది పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఇన్ని చెప్పినా మరి ఎన్ని మార్గాలు చెప్పించినా కూడా మళ్ళీ ఒకటే క్వశ్చన్, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఒక చిన్న క్వశ్చన్. దాదాపు నేను నంబరు లాస్ట్ ఇదే మ్యారేజ్ పెట్టిన వీడియోలకి ఇప్పటి వరకు 300-400 ఫోన్లు వచ్చింటాయి. అంటే దాంట్లో ఉన్న టాపిక్ కరెక్టే కదా, రిలేటివ్ చాలా ఉన్నాయి. ఇంకో చిత్రం ఒకటి చెప్పమంటారు, ఈ వచ్చిన వాటిలో 70-80% మాది రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టడానికి లెక్కలు ఉంటాయి. 70-80% ఇటు హైదరాబాద్, బెంగళూరులో కానీ అమెరికాలో కానీ. మా అబ్బాయి ఐటీ జాబ్ చేస్తున్నాడు, 2-3 lakhs మంత్లీ ప్యాకేజ్ దగ్గర నుంచి 8 lakhs ప్యాకేజ్ ఉంది, 6 అడుగులు ఎత్తుంటే అన్నీ బాగానే ఉన్నాయి. మ్యారేజ్ లేట్ అవుతుంది, ఐటీ జాబ్లోనే సెటిల్డ్ ఉంది, కొంతమందికి హైదరాబాద్ ఇల్లు కూడా ఉంది. ఇన్ని పెట్టుకొని లేట్ ఎందుకు అవుతుంది తెలియదు. ఇట్లాగే అమ్మాయిల దగ్గరకు వస్తే హైదరాబాద్ అండ్ బెంగళూరులో దాంట్లో ఐటీ జాబులు చేసుకుంటూ, బ్యాంకింగ్ దాంట్లో చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ అయింది, అమ్మాయి జాబ్ కూడా చేస్తున్నాను అంటారు, అయినా కావట్లేదు. ఇప్పుడు లోపాలు ఏమైనా ఎత్తుకుంటే ఎక్కడ వెళ్తున్న లోపాలు అంటే మనం సరైన పద్ధతిలో ఆలోచించము. లాస్ట్ బట్ లీస్ట్ ఇంకొక చిన్న స్టెప్ ఏంటంటే, అసలు ఇంతకీ ఈ మ్యారేజ్ అంటే ఎక్కడ వెతుకుతా మీరు అంటే మోస్ట్లీ మ్యారేజ్ బ్యూరోస్ మీద చూస్తారు. మొట్టమొదటి దానికి కూడా గైడ్లైన్స్ ఇస్తామని చెప్పారు. ఆ ఫామ్లో మీరు ఎట్లా నింపాలి, పెద్ద ఆర్ట్. మీ గురించి మీరు ఏం చెప్పాలి, ఆ కాబోయే జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్కి మీకు ఏముండాలి, ఇది మీకు ఏ మ్యారేజ్ బ్యూరోలో చెప్పే అవకాశం లేదు. దాదాపు హైదరాబాద్లో 100 మ్యారేజ్ చూశాను పెట్టక ముందు, అన్ని చిన్న పెద్ద ఎలైట్ దాకా చూశాను. మొత్తం ఓ ఫామ్ ఇస్తారు, నింపేయటం, 3,000 లేదా 5,000 10,000 ఫీజు ఉంటుంది, మీరు గమ్మున దాన్ని కూర్చొని నింపేసేస్తారు అన్నమాట. మీరు అక్కడ ఫామ్ నింపడంలో కూడా మీరు సరైన వివరాలు మీ గురించి కానీ జీవితాన్ని సరిగ్గా ఇవ్వకపోతే కూడా లేట్ అయిపోతుంది. ఇప్పుడు మన గురించి ఆలోచించద్దు, అమ్మాయికి 2 years గ్యాప్ ఉండాలంటారు, ఇది లైవ్ ఎగ్జాంపుల్. అక్కడ అవతల వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ అవతల వైపు వాళ్ళు 3 years గ్యాప్ ఉంటుంది, వాడు కష్టం ఇస్తారు. ఇక్కడ ఏముంది కండిషన్స్ రిక్వైర్మెంట్, ద గర్ల్ నీడ్స్ ఓన్లీ 2 years గ్యాప్ అని ఉంటుంది. 2 ఏళ్ళు రాసాడు, ఈ అబ్బాయి అనుకుంటారు నాకు 3 ఏళ్ళు ఉంది కదా, నేను అక్కడ రాదేమో పక్కన పెట్టేస్తాడు. ఆ 3 ఏళ్ళు 1 సంవత్సరం ఎక్కువ వీళ్ళకి కలిసి వస్తుంది, అక్కడ మిస్ అవుతారు అన్నమాట. స్ట్రిక్ట్ కొన్ని ఉంటాయి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, అన్నీ ఉన్నాయి కదా, ఇక చివరికి విసుకొచ్చి ఏం చేస్తారు, దాంట్లోనే ఆ ఫామ్లో అన్నీ రాస్తారు. అక్కడ మ్యారేజ్ దాంట్లో రాసినప్పుడు నో డౌరీ, అక్కడ రాయిపోయిన ఫోన్ చేశారనుకోండి, పెళ్లి కాదే మన దాంతోనే, మా అబ్బాయికి డౌరీ వద్దంటారు. అసలు డౌరీ వద్దంటే పెద్ద నెగిటివ్ పాయింట్. ఆ అబ్బాయికి జన్మలో పెళ్లి కాదు, గుర్తుపెట్టుకోండి. మా అబ్బాయి కట్నం వద్దు అంటే గొప్ప ఏది బ్రాడ్ మైండెడ్, ఆదర్శవేకుడు, ఆదర్శవంతులు, ఇవన్నీ టీవీ సీరియల్ బాగుంటాయి, కానీ అందరూ తీసుకుని గుర్తుపెట్టుకోండి. మా అబ్బాయి కట్నం వద్దు అంటే పెద్ద లోపం ఉన్నట్లు లెక్క. దానికి ఏం చేయాలంటే, కట్నాలు ఏంటంటే మీ ఇష్టం, చిన్న పందిరేసి చేయండి, ఏదో ఒకటి చేయండి, మీకు మీ తాహత ఎంత చేయండి అని చెప్పాలి, కానీ అసలు వద్దు అని అనకూడదు. ఈ ఒక్క మాటతో నాకు తెలిసి దాదాపు 20 మంది పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక వాళ్ళు ఫోన్ ఎత్తి మాట్లాడరు మీకు. సో ఈ మ్యారేజ్ కుదిరించుకోవటం పెద్ద ఆర్ట్. కాబట్టి ఇక్కడ దీంట్లో వీళ్ళు ఎవరైతే మనకు క్లయింట్స్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తారో వాళ్ళు కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ A to Z పిన్ టు పిన్ మీకు సూటబుల్ టైం ఎప్పుడు, అంటే టైం అంటే పీరియడ్ ఎప్పుడు, తర్వాత ఎవరు సూటబుల్ అవుతుంది, అసలు ఇవన్నీ ఎట్లా రాసుకోవాలి, మీరు ప్రజెంటేషన్ చేయాలని చెప్పి మొత్తం గైడ్లైన్స్ మీకు ఇచ్చేస్తే అప్పుడు తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన 1,500 పెళ్ళిళ్ళు అయిపోయాయి దానికి గైడ్లైన్స్ ద్వారా బ్యూరో పెట్టి మరి. కానీ ఇప్పుడు వీళ్ళు అప్రోచ్ కారు, బెస్ట్ ఆ ఫోన్లో ఎక్కడో కూర్చొని మాది అనంతపురం, మాది విజయవాడ, మాది ఏది హైదరాబాదు, ఫోన్ చేసి చెప్పండి ఒకటి, దాంట్లో మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ చూసినప్పుడు కూడా, ఇప్పుడు యూట్యూబ్ చూస్తారా కింద దాంట్లో మళ్ళీ ప్రశ్న పెడతారు, మా అబ్బాయి 19 దాంట్లో క్లియర్ రాసేస్తున్నారు డైరెక్ట్గా, మా అమ్మాయి 1978 ఆగస్టు ఉదయం 9 గంటలు, మా అమ్మాయి పేరు చెప్పండి దీంట్లో ఇస్తారు. యూట్యూబ్లో మీరు చూసే కింద కామెంట్స్ దాంట్లో మటుకు ఎట్టి పరిస్థితిలో మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టినా దానికి జవాబులు ఇవ్వబడవు. ఈ యూట్యూబ్లో కదా ఎక్కడ కూడా ఇవ్వబడవు. కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి, శ్రద్ధ తీసుకొని చేస్తే మీ పిల్లలకి తొందరలో ఏమైతే అర్లీ మ్యారేజే బెస్ట్. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది కదా, ఇప్పుడు అర్లీగా చేసుకుంటే బాగుంటుంది. సో మీరందరూ ఈసన్న మీ అందరి ఇళ్లలో కళ్యాణ గడియలు, కళ్యాణ గంటల మోగాలను కోరుకుంటూ మీ ముదిగంట గోపీకృష్ణ. నమస్తే.